సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి, మన సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరికీ బాగా ఉండాలని కోరుకుందాము. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెప్పేదే ప్రేమ, అందరినీ ప్రేమించమని చెప్తాడు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో ద్వేషాలు, కులానికి, మతాలకి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిజమైన క్రిస్మస్ క్రీస్తు స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ప్రేమించి అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వచ్చే నూతన సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈ 4 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు అందరికీ తెలుసు. ఎన్నో కష్టాలు ఉన్నాయి. వచ్చే నూతన సంవత్సరంలో ఎలక్షన్లో ప్రజలకి బాగుపడే పరిపాలన, తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, రాబోయే నూతన సంవత్సరంలో మన కోరికలన్నీ మన తీరాలని, మన కష్టాలన్నీ పోవాలని, అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తేనే సాధ్యమని నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు కూడా అంతకన్నా ఎక్కువ నమ్ముతా ఉన్నాను. ఈ సోషల్ కొంచెం విభేదాలు వచ్చేలా కామెంట్లు చేస్తున్నారు కదా, నేను చూడలేదు. మామూలుగా వాళ్ళు అంటే మీరు రాష్ట్ర పరిస్థితులు గమనించి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ముందుకెళ్తామని వచ్చే ఎలక్షన్లో ఆయన ప్రకటించారు. అది చాలా మంచి స్టేట్మెంటు. దాన్ని బట్టి మేమందరం మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ లెవెల్లో జనసేన కార్యకర్తలు, జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేసి రాబోయే ఎలక్షన్లో మేమిద్దరం సంతనూతలపాడు భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని గెలిపిస్తారని మేమంతా మాట్లాడుకున్నాము. వీరు గెలవకుండా ఎంత బాగున్నారో, గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరూ కలిసి రాబోయే 5 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు కలిసి పనిచేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇటు జనసేన సైనికుల్ని, ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత ప్రత్యేకంగా నేను తీసుకుంటానని నేను మాటిస్తాను. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామం క్రిస్టియన్ పాలెం ముండితోక 6 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పేదలకు దుస్తులు పంపిణీ చేసిన సంతనూతలపాడు నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ మరియు మండల పార్టీ అధ్యక్షుడు గుట్టిపాటి రాఘవరావు, యానం వెంకటేశ్వర్లు, వేలుపుల శ్రీనివాసరావు, అత్యాల యేసోపు, ఆయోసు, వనిపేట శ్రీనివాసరెడ్డి, తొరిటి రోసయ్య, గుంటూరు రామారావు, మనికి రవి, నాగేశ్వరరావు, రమణారెడ్డి, యోహాను, పుట్ట శ్రీనివాసరావు మరియు వరియబాబు, గంగయ్య మరియు తదితరులు కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయ్ కుమార్ గారి ఘన స్వాగతం పలికారు. ఆ ట్యాంక్ నీళ్ళు ఉంటున్నామనుకో, మనం ఉదయం పనులకు వెళ్తా పట్టుకోవచ్చు, సాయంత్రం పట్టుకోవచ్చు. ఒక్క పూట ఇస్తున్నారు. ఆ నీరు ఇచ్చేవాడు కూడా బిల్లు ఇప్పుడు ఇటదట. ఆ విధమైన పరిస్థితి దుర్మార్గంగా తయారైంది. ఈ పరిస్థితి అందరూ కడుపులు కొడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించి, ఇది వేదిక కాదు నేను చెప్పడానికి, కానీ నా మనసు పొర్లుతుంది చెప్పాలని. ఆయన చేసిన పనులు, విజయ్ కుమార్ చేసిన పనులు, ఆఫీస్ కాడికి వెళితే ఆయన బెడ్ మీద మీకెవరు తెలియదు. సార్ ఒక్కడు పక్కపని ఉంటే ఇంత ఫైల్స్ ఉంటాయి, అన్నీ ఒక్కలే. ఆ ఊర్లో చేయాలా, ఈ ఊర్లో చేయాలి. ఆయనకు అదే తపన కోసం మనకు వచ్చాడు సార్ ఈ నియోజకవర్గానికి. సార్కి డబ్బులు లేక కాదు, కోటేశ్వరుడు, 100 కోట్లు ఉన్నాడు ఆయన. ఎందుకు ఇక్కడికి వచ్చి ఆయన తిరగటం అవసరమా? ఒక్కసారి ఆలోచించి అలాంటి సార్ని మరలా ఎమ్మెల్యేగా గెలుచుకొని మనందరం ఆయనకి అసెంబ్లీ పంపించాలి మనం. ఆ తర్వాత మరలా తిరిగి ఆయన మనం చెప్పేది కదా, అది ఎర్ర బల్బుతోటి మంత్రికి వస్తాడు. మళ్ళీ ఇదే వేదికను చేస్తాం, మంత్రికి వస్తాడు. మనందరూ ఆశిస్తున్నారు కావాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుర్తుంటే
ఏంటంటే ఇక్కడ సిమెంట్ రోడ్లు, నేను రాకముందు సిమెంట్ రోడ్లు ఎలాగున్నాయి, నేను వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు ఎలాగున్నాయి మీకు గుర్తు తెలుసు. అదే కాకుండా పార్టీల అతీతంగా నేను అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ పెన్షన్లు కానీ ఇచ్చిన విషయాలు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంకు, ఆ రోజు ఈ చిన్న ఊరికి 2 వాటర్ ట్యాంకులు ఎందుకని అన్నప్పుడు నేను ఇక్కడ మీ అందరి మీద ప్రేమతో ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టించిన విషయం మీ అందరికీ తెలుసు. నేను అనేది ఏంటిదంటే చాలా రోడ్లు తెచ్చాము, కానీ ఈ కాలనీకి ప్రత్యేకత ఏంటిదంటే రోసే గారి ముఖ్యమంత్రి ఉంటే ఆయన డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్లు వేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అది ఎంతమందికో తెలిసిందంటే నాకు ఒక 2 లక్షలు తీసుకోమన్నాడు ఆయన సీఎంఏ కానీ ఆయన ఎమ్మెల్సీగా కాన్స్టిట్యున్సీ ఫండ్ ఉంటే ఆయన ఒక 2-3 లక్షలు తీసుకొని వచ్చి ఈ ఊర్లోనే సీఎం ఉన్నప్పుడు ఆయన సీఎం ఫండ్స్ ఆయన ఫండ్స్తో ఇక్కడ సీఎం గారి ఫండ్స్ ఇక్కడ రోడ్లు వేయించిన సంగతి తెలియజేస్తాను. పండుగ ఇక్కడ మనమందరము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అందుకని ఒక 2 మాటలు క్రిస్మస్ గురించి, క్రిస్టియానిటీ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవుల పండగే కాదు, అది ప్రపంచంలో అందరి పండగ. యేసుక్రీస్తు ప్రభువు ఉత్త క్రైస్తవులకి దేవుడు కాదు, అందరికీ దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఒక క్రైస్తవులుగా క్రిస్మస్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు బిడ్డ. ఆయన ఎక్కడైనా జన్మించవచ్చు, ఒక రాజుగా పుట్టొచ్చు, లేకుంటే ఎలాగైనా పుట్టొచ్చు. కానీ ఈ లోకంలో ఆయన ఒక చిన్న గుడిసెల్లో, చిన్న దాంట్లో, పేద వాతావరణంలో పుట్టాడు. చేరను 2 సార్వ జనంగమవాతనా దివసంబ మీరగా యేసువారిని లాంచిరి అందరూ వచ్చి క్రిస్మస్ సందర్భంగా కేక్ పంచుకోవాల్సిందిగా కూర్చోన్నాం. సార్ 2 ప్రాయములు ఉన్నవారు ఒక్కొక్కరు వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు. పైకి రాలేని వారు కిందగా ఉంటే ఇస్తారు. ఇచ్చేవారు ఎవరు 1 తీసుకుంటున్నారా 2 తీసుకున్నారని గమనించుకోవాల్సి. 2 ప్రాయములు ఉన్నవారు ఒక్కొక్కరు వచ్చి ఇంటికి ఒకరు వచ్చి ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నారు. పైకి రాలేని వారు కిందగా ఉంటే ఇస్తారు. ఇచ్చేవారు ఎవరు 1 తీసుకుంటున్నారా 2 తీసుకున్నారని గమనించుకోవాల్సి. పుట్టిను వింతగను బేత్లెహేమందున చెంత చేరను 2 సార్వ జనంగమవాతనా దివసంబ మీరగా యేసువారిని లాంచిరి అందరూ వచ్చి క్రిస్మస్ సందర్భంగా కేక్ పంచుకోవాల్సిందిగా కూర్చోన్నాం.
గౌరవంగా సన్మానిస్తున్నారు. అందరూ క్లాస్ కొడతారు. నలభై వారం కూడా తప్పులు కట్టున్నాయా. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక పొలిటీషియన్గా కూడా ఒక మంచి క్రైస్తవ బాటలో ఉంటే అతను కూడా ఒక మంచి పొలిటీషియన్ అంటే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు అనేది మనం బైబిల్ని అనుసరిస్తే అది మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఎలాగైనా అనుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా వెంకటేశ్వర్లు కానీ ఎవరైనా కానీ నేనైనా కానీ మనము రాజకీయాల్లో నిలబడితే 10 మందిని మనం మెచ్చుకోవాలి. ఎలాగ మెచ్చుకుంటారంటే పేదలకి మనం సేవ చేస్తేనే మంచి రాజకీయ నాయకుడు. పాలెం కొండమూడి క్రిస్టియన్ పాలెంలో క్రిస్మస్ సందర్భంగా ఈ ఫంక్షన్ వచ్చిన వారందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన సంఘ కాపర్లకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారికి, అదేవిధంగా క్రిస్మస్ పండుగ ఇక్కడ మనమందరము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అందుకని ఒక రెండు మాటలు క్రిస్మస్ గురించి, క్రిస్టియానిటీ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాం. ఒకటి, మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే క్రిస్మస్ పండుగ అనేది క్రైస్తవుల పండగే కాదు, అది ప్రపంచంలో అందరి పండగ. యేసుక్రీస్తు ప్రభువు ఉత్త క్రైస్తవులకి దేవుడు కాదు, అందరికీ దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను తెలియజేసేది ఏంటిదంటే, ఒక క్రైస్తవులుగా క్రిస్మస్ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు బిడ్డ. ఆయన ఎక్కడైనా జన్మించవచ్చు, ఒక రాజుగా పుట్టొచ్చు, లేకుంటే ఎలాగైనా పుట్టొచ్చు. కానీ ఈ లోకంలో ఆయన ఒక చిన్న గుడిసెల్లో, చిన్న దాంట్లో పేద వాతావరణంలో పుట్టాడు.